కళ్యాణ్ మనస్తత్వం, హెల్పింగ్ నేచర్ మీద ఎన్నికల ప్రచారంలో యాంకర్ శ్యామల చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. ఇంతవరకు ఎవ్వరికీ సాయం చేయలేదని, తాను ఇంతవరకు ఆయన సాయం చేసినట్లుగా వినలేదని, చూడలేదని శ్యామల చెప్పిన మాటలు ఆ టైంలో బాగానే వైరల్ అయ్యాయి. తీరా కూటమి గెలవడం, పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో ఇలా వాగే వైసీపీ శ్రేణులు నోళ్లు మూశారు. తాజాగా నటుడు సమీర్ సదరు యాంకర్కు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. యాంకర్ శ్యామల ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఎన్నికలకు ముందు సిద్ధమంటూ వైసీపీ కోసం బాగానే పనిచేసింది. ఈ క్రమంలో ఆమె టీడీపీ కూటమి గురించి, జనసేనాని గురించి రకరకాల విమర్శలు చేసింది. గుంటనక్క అంటూ పిచ్చి పిచ్చిగా కథలు చెప్పుకొచ్చింది. ఆమె ఓవర్ యాక్షన్ మీద సోషల్ మీడియాలో బాగానే ట్రోలింగ్ జరిగింది. ఇక కూటమి భారీ విజయం సాధించడం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో శ్యామల వంటి వారి మీద ట్రోలింగ్ పెరిగింది. దీంతో దెబ్బకు దిగొచ్చిన శ్యామల సోషల్ మీడియాలో వీడియో పెట్టింది. తాను ఓ పార్టీ తరపున ప్రచారం చేశానంతే, ఎవరిని కించపరచలేదని, ఇలా ట్రోలింగ్ చేయడం తగదని వేడుకుంది. అయితే పవన్ కళ్యాణ్ మీద శ్యామల మాట్లాడిన మాటల్ని ఆయన అభిమానులు మాత్రం మర్చిపోవడం లేదు. అసలు పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎవరికీ సాయం చేయలేదని, సాయం చేసినట్లుగా తాను ఎప్పుడూ చూడలేదంటూ చెప్పిన మాటలు ఆ మధ్య బాగా ట్రెండ్ అయ్యాయి. నాడు శ్యామల మాట్లాడిన మాటలకు నటుడు సమీర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. సమీర్ మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగానే ట్రెండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎవరికీ సాయం చేయలేదా, నువ్వు చూడలేదా, నువ్వు చూడకపోతే అది నీ తప్పు అవుతుందంటూ సమీర్ కౌంటర్లు వేశాడు. తన కళ్ళ ముందు జరిగిన ఓ సంఘటన అంటూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.